Hello Andy, I am Dr. Aruna, consultant pediatrician and neonatologist in Alavi Hospitals, Balnagar, IDPL. సో ఈరోజు మనము నియోనేట్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు నియోనేట్స్ అంటే ఎవరు? నియోనేట్స్ అంటే అప్పుడే పుట్టిన బేబీస్ నుంచి 28 డేస్ వరకు ఉన్న బేబీస్ని నియోనేట్స్ అంటాం. సో వాళ్ళకి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనేది కూడా డిస్కస్ చేద్దాం. సో బేసికల్గా మనము బేబీస్కి వార్మ్త్, ఫీడింగ్, వ్యాక్సిన్స్ అండ్ కార్డ్ కేర్ గురించి మాట్లాడదాం. వార్మ్త్ అంటే ఏంటి? బేబీని మనము కొంచెం వెచ్చగా ఉంచాలి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా, అంటే మనం బయటికి తీసుకెళ్ళినా కూడా బేబీని మనం ఎప్పుడు వెచ్చగా ఉంచాలి. ఎలా చూడాలి? సో బేబీని మనం వెచ్చగా ఉందా లేదా ఎలా చూడాలి అంటే ఈ హ్యాండ్, బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్ని బట్టి మనం చూడాలన్నమాట. దీంతో పాల్పేట్ చేయాలి బేబీని, అంటే ముట్టాలి చెస్ట్ మీద. ముట్టినప్పుడు మనకు తెలుస్తుంది బేబీ వార్మ్గా ఉందా, కూల్ ఉందా అని. ఇంకా ఏం చేస్తాము వార్మ్ ఉంచడానికి? బేబీ బాడీ అంతా వ్రాప్ చేసి ఉంచాలి. అంటే హెడ్ మీద క్యాప్, కాళ్ళకి సాక్స్, మిటన్స్, ఇవన్నీ వ్రాప్ చేసి ఉంచాలన్నమాట. సో సెకండ్ వచ్చేసి ఫీడింగ్. సో బేబీకి మనం ఫీడింగ్ అనేది ఎంత తొందరగా ఇస్తే అంత మంచిదండి. అంటే గోల్డెన్ అవర్ ఫీడింగ్ అంటాం అనమాట. వితిన్ 1 అవర్ ఆఫ్ డెలివరీ బేబీకి మనం ఫీడ్ చేస్తే అది బేబీకి చాలా బాగుంటుంది. అండ్ కొలోస్ట్రమ్, ద ఫస్ట్ మిల్క్ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఇస్ కొలోస్ట్రమ్. కొలోస్ట్రమ్లో మనకి ప్రోటీన్స్ ఉంటాయి, ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేసే ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. సో బేబీకి అది చాలా ఇంపార్టెంట్, అది ఎప్పుడూ వేస్ట్ చేయకూడదు. థర్డ్ వచ్చేసి వ్యాక్సిన్స్. బర్త్లో మనం 3 వ్యాక్సిన్స్ ఇస్తాము. అది BCG, పోలియో, ఇంకా హెపటైటిస్ బి. BCG అంటే మనందరికీ తెలిసిందే, ట్యూబర్క్యులోసిస్కి మనము ప్రివెంట్ చేయడానికి ఇస్తామన్నమాట బేబీస్కి. ఓరల్ పోలియో వచ్చేసి మనకి అవటితనం అది రాకుండా బేబీస్కి మనం పోలియో ఇస్తాం. హెపటైటిస్ బి వచ్చేసి వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా బేబీకి జాండిస్ రాకుండా ఫర్దర్ ప్రొటెక్షన్ ఇస్తుందన్నమాట. థ్యాంక్ యూ. ఐ థింక్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ.